హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ అందరికన్నా ముందుగా చూడాలి అనుకుంటే మా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇంకా రాధ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. ఈరోజు ఫాదర్స్ డే. ఈరోజు మా నాన్న ఉంటే ఎప్పుడు ప్రతి సంవత్సరం నాన్న చేత కేక్ కట్ చేపిస్తూ ఉండేదాన్ని. ఈ సంవత్సరం కూడా నాన్న ఉంటే కేక్ కట్ చేయించేదాన్ని. కానీ ఈరోజు ఏంటో నాన్న జైల్లో ఉన్నారు అనేసి నాన్నని నేను ఈరోజు మిస్ అవుతున్నాను. ఈరోజు మొదటిసారిగా ఫాదర్స్ డే రోజు నాన్న నా పక్కన ఉండకపోవడం అనేసి బాధపడుతూ ఉంటుంది. ఇంతలో తనకి ఒక ఆలోచన వస్తుంది. నాన్న పక్కన లేకపోతే ఏంటి, ఇంకా రామచంద్రయ్య గారిని కూడా గురువుగారు, నాన్నగారు అనేసి పిలుస్తూ ఉంటాను కదా, అయినా తనకు కూడా కూతురు కూడా లేదు. అందుకనేసి ఈరోజు ఇంకా ఫాదర్స్ డే కాబట్టి ఇంకా రామచంద్రయ్య గారితో, గురూజీతో ఈరోజు కేక్ కట్ చేయించాలి అనేసి కేక్ బుక్ చేస్తుంది. ఇంకా రామచంద్రయ్య ఒక చోట కూర్చొని పేపర్ చదువుతూ ఉంటాడు. ఇంతలో ఇంకా రాధా, గురూజీ ఒకసారి ఇలా రండి అనేసి అందరూ, ఇంట్లో వాళ్ళందరూ వచ్చేయండి అని ఇంకా రాధ పిలుస్తూ ఉంటే ఇంకా దమయంతి, ఏంటి అందరినీ పిలుస్తున్నావు, ఏంటి ఏం చేస్తున్నావు అనేసి అంటే, ఇంకా గురూజీ మీరు ఇక్కడ నించోండి అనేసి ఇంకా కేక్ ఓపెన్ చేస్తుంది. ఏంటమ్మా అనేసి అడుగుతూ ఉంటాడు రామచంద్రయ్య. ఇంకా హ్యాపీ ఫాదర్స్ డే నాన్న అనేసి అంటుంది రాధ. ఒక్కసారిగా కుటుంబ సభ్యులంతా షాక్ అయిపోతారు. ఏంటి నాన్న అంటున్నావేంటి అనేసి ప్రియ అడుగుతూ ఉంటే, ఈరోజు ఫాదర్స్ డే కదా, అందుకనేసి ఇంకా ఈరోజు నేను గురూజీకి కేక్ తీసుకువచ్చాను. ఎలాగో వాళ్ళ కూతురు కూడా లేదు కదా, ఇంకా బాధతో ఉంటారు. అందుకనేసి ఈరోజు మా నాన్న కూడా నా పక్కన లేరు, అందుకని గురూజీ చేత కేక్ కట్ చేపిస్తున్నాను అనేసి అంటే, అయితే మళ్ళీ నాన్న అని పిలుస్తున్నావేంటి అనేసి ఇంకా ప్రియ అంటుంది. అలా పిలిచినంత మాత్రాన ఏమవుతుంది, నాకు కూడా నాన్న లాంటి వాళ్ళే కదా అనేసి ఇంకా పెద్దవారు అని ఇంకా రాధ చెప్తుంది. ఇంకా కేక్ కట్ చేపిస్తూ ఉంటే ఇంకా రామచంద్రయ్య కళ్ళల్లో ఇంకా నీళ్లు కారుతూ ఉంటాయి, బాధపడుతూ ఉంటాడు. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన